పూర్వికి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. మనం ఎగ్జిస్టెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం ఇప్పుడు. బ్రహ్మాండంలో క్రియేషన్ గురించి కొంత తెలుసుకున్నాం. ఎగ్జిస్టెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో, ఈ ఎగ్జిస్టెన్స్ ఎంకంపాస్ అయి ఉంటుంది మహా రీజియన్ ద్వారా. అంటే మహా రీజియన్ ఉంటుంది. మహా రీజియన్ చుట్టూ ఉండి మధ్యలో ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. ఈ ఎగ్జిస్టెన్స్‌లో మళ్ళా 3 జోన్స్ ఉన్నాయి. సువహ, భువః, భూ. వీటిని ఏదో జియోగ్రాఫికల్‌గా అర్థం చేసుకోవడానికి, జియోగ్రాఫికల్ లొకేషన్‌ల పరంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం ఎక్కువ చేయొద్దు. ఎందుకంటే ఎంబౌండెడ్ సిస్టమ్స్ ఇవి ఫస్ట్ పాయింటు. నెక్స్టు జోన్స్. ఒక కంటిన్యూటీలోనే జోన్ ఇది మళ్ళా. ఏదైతే సత్యం ఉందో అదే రకరకాల మానిఫెస్టేషన్స్ అవుతూ ఒక ఎగ్జిస్టెన్స్ ఫార్మ్ అయింది. ఆ ఎగ్జిస్టెన్స్‌లో కంటిన్యూటీ అవుతోంది. కంటిన్యూటీయే తప్ప ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ దట్, దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ కాదు. ఓన్లీ అప్లికబుల్ ఆర్ గవర్నింగ్ లాస్ ఆర్ డిఫరెంట్. అలాగే అక్కడ ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి దానికి ప్రదానం చేసే ఇన్‌స్ట్రుమెంట్స్, టూల్స్ డిఫరెంట్. సో, అందుకని వీటిని స్థితుల కింద చూసుకోవచ్చు. ప్లేన్స్ అని చెప్పొచ్చమాట. ఈ స్థితి, ఈ స్థితి, ఈ స్థితి అని. ఆ స్థితి ఆహ్, ఈ సైకిలు ఈ మొత్తం ప్లే ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అనేది మహా రీజియన్‌ని లేదా రింగ్ పాస్ నాట్, దీన్నే ఆకాషిక్ రికార్డ్స్ అనే ప్లేస్ అని గూడా అంటాం. దాని గురించి తర్వాత ఇంకొంచెం తర్వాత వస్తుంది మనకి డీటెయిల్‌గా. సో, ప్రస్తుతానికి రింగ్ పాస్ నాట్ లేదా మహా రీజియన్. హ్మ్. ఇప్పుడు ఓం భువ, ఓం భువ, ఓం శువ, ఓం నః ఇన్ని మంత్రాల్లో వినపడుతుంటుంది గదా! ఆ మహా అన్నమాట ఇది. సో, ఇన్వల్యూషన్ అంటే ఏంటంటే 7 నుండి కిందకి డౌన్‌వర్డ్ జర్నీ అవ్వటం. ఎవల్యూషన్ అంటే నాదిర్ నుండి జీనిత్‌కెళ్ళటం. ఇక్కడ జీనిత్, నాదిర్ అని పదాలున్నాయి చూసారా? సెంట్రల్‌గా జీనిత్ అని ఉంది. ఇది నాదిర్. అల్టిమేట్ గ్రాస్‌నెస్ మాట ఇక్కడ. జీనితే కదా అల్టిమేట్ సటిల్‌నెస్ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఎగ్జిస్టెన్స్‌లో సటిలెస్ట్ థింగ్. సో, ఇన్వల్యూషన్‌లో పైనుండి కిందకవుతుంది. సీక్వెన్స్‌గా ఎవ్వరి ఫేజ్, ఎవ్వరి ప్లేన్ హాస్ టు బి ఎక్స్‌పీరియన్స్. ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ కాకుండా వెనక్కి తిరగడానికి లేదు. అందుకని ఈ జీనిత్ నుండి నాదిర్ దాకా ప్రయాణం జరగాలి. ఎవల్యూషన్‌లో నార్దర్న్ నుండి మళ్ళా జెనిత్‌కి ప్రయాణం చేస్తుంది. ఇక్కడ మటుకు ఒక ఆప్షన్ ఉందనమాట. ఈ ఎగ్జిస్టెన్స్‌తో పాటు ఎవాల్యుయేట్ వెళ్తావా? లేదా ముందు నువ్వు ఎవాల్యుయేట్ అయ్యి వెళ్ళిపోతావా? అనేది మటుకు. నెక్స్ట్ డైమెన్షన్స్ తీసుకుంటే మనకి ఈ భూ అనేది 3 డైమెన్షనల్ వరల్డ్. భువాకొచ్చేప్పటికి ఫోర్త్ డైమెన్షన్ ఒకటి యాడ్ అవుతుంది. సువాకొచ్చేటికి ఫిఫ్త్ డైమెన్షన్ యాడ్ అవుతుంది. అయితే యాక్చువల్‌గా మనం డైమెన్షన్ అనగానే ఎత్తు, నిడివి, ఆ! లోతు. ఈ మూటిని 3 డైమెన్షన్స్ కింద తీసుకుంటాం. నాలుగో డైమెన్షన్ ఏమిటి అనేది ఇంకా నాకు ఎన్‌కౌంటర్ కాలేదు. ఎక్కడైనా ఈ బుక్స్‌లో దాని గురించి ఏదైనా వచ్చినప్పుడు దాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకోగలిగినప్పుడు దాని గురించి డీటెయిల్‌గా చెప్తాను. ప్రస్తుతానికి ఫోర్త్ డైమెన్షన్ అనుకుందాం అంతే. కంగారు పడి ఫోర్త్ డైమెన్షన్ టైము అని తీసుకోవద్దు. ఎందుకంటే డిఫరెంట్. అది ప్యూర్ ఫిజిక్స్‌లో వస్తుంది. క్వాంటం మెకానిక్స్‌లో టైమ్‌ని డైమెన్షన్ తీసుకొని చేస్తుంటారు. ఒకవేళ అదేనేమో నాకు తెలీదు. తర్వాత చూద్దాం దాని సంగతేమిటో. హ్మ్. సో, ఈ భూ గాని, భువ గాని, సువ గాని ఒక్కొక్కటి మళ్ళా 7 ప్లేన్స్ కింద విడగొట్టుకుంటాయి. ఈ 7 ప్లేన్స్ నంబరింగ్ మనం 7, 6, 5, 4, 3, 2 అనేది ఇచ్చామంటే ఫస్ట్ ఇన్వల్యూషన్ జరుగుతుంది గదా! అది చూపటానికి. అలాగే ఎవల్యూట్ అవుతున్నప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7 అలా వెళ్తుంటుంది. సో, ఇక్కడ ఇన్వల్యూట్ అవుతున్నప్పుడు సుహాలోకొచ్చేప్పటికి దానికి ఏ బాడీ ప్రదానం చేయబడుతుంది? అది ఎలక్ట్రానిక్ బాడీ ఆర్ కాజల్ బాడీ దానికి ఇవ్వబడుతుంది. అదే భువహ వచ్చేప్పటికి దానికి మాలిక్యులర్ బాడీ లేదా ఆస్ట్రల్ బాడీ ఇవ్వబడుతుంది. ఈ డౌన్‌వర్డ్ జర్నీ అవుతున్నప్పుడు భువహ, భువహ రీజియన్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ప్రైమరీ బాడీనేమో ఆస్ట్రల్ బాడీ కింద తీసుకోవాలి. ఎలక్ట్రానిక్ బాడీ సెకండరీ బాడీ కింద తీసుకోవాలి. అదే భువహ, భూ రీజియన్ ప్లేన్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ప్రైమరీ బాడీని ఫిజికల్ బాడీ కింద తీసుకోవాలి స్థూల శరీరాన్ని. యాస్ట్రల్ బాడీని సెకండరీ శరీరం కింద తీసుకోవాలి. అదే ఎవల్యూషన్‌లో అంటే అప్‌వర్డ్ జర్నీలో నాదిర్ నుండి జెనిత్‌కెళ్తున్నప్పుడు
భువ నుండి భూ ఫేజ్‌లో యాస్ట్రల్ బాడీ ప్రైమరీ బాడీ అవుతుంది. ఫిజికల్ బాడీ సెకండరీ బాడీ అవుతుంది. అదే భువః అండ్ సువహ ఫేజ్‌లో ప్రైమరీ బాడీ కాజల్ బాడీ అవుతుంది. సెకండరీ బాడీ యాస్ట్రల్ బాడీ అవుతుంది. ఇదొకటి గుర్తుంచుకోండి. తర్వాత తర్వాత దీని గురించి ఇంకా వస్తుంది. ప్రస్తుతానికి మనకి ఏంటో చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంది. ఎగ్జిస్టెన్స్ గురించి, క్రియేషన్ గురించి అనుకోద్దు. అస్సలు అర్థం కాకుండా ఉండదు. ఏదో కొంత అర్థమయ్యే అవకాశం ఉంది. ఒకటికి 2 సార్లు చూస్తే ఇంకొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నాకు కనీసం 6, 7 రీడింగులు అయిన తర్వాత గాని ఒక పిక్చర్ అంటూ ఫార్మ్ కాల. మొదట్లో కొత్త కొత్త పదాలొస్తుంటాయి. ఆ! మనకి ఆ వచ్చిన పదాలకి మనకు ఆల్రెడీ అభిప్రాయాలుంటాయి లోపల. సో, అవి అడ్డుపడతాయి మనం తెలుసుకోవడానికి. సో, కొంచెం ఓపికగా బీ విత్ మీ. తర్వాత తర్వాత మటుకు మీకే వండర్ అనిపిస్తుంది. మొత్తం తెలుసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా ఈ ఏవైతే మనం నిత్య జీవితంలో డౌట్స్ ఉంటాయో, ఆ డౌట్స్ అన్నిటికి ఎవరు ఆన్సర్ చెప్పక్కర్లా. మనకే ఆన్సర్స్ తెలుస్తూ ఉంటాయి చాలా విషయాల్లో. మనకి సర్ఫేస్ లెవెల్‌లో తెలిసి ఆన్సర్‌తో సరిపెట్టుకుంటూ ఉంటాం. కాదు. డీటెయిల్‌గా తెలుస్తాయి. ఇంకా చెప్తే ఒక మోటివేషన్ వస్తుంది. నిజంగా దీన్ని ఎక్స్‌పీరియన్స్ అవుదాం అని. సో, రైట్ ఎనీవే. సో, ఈ ఈ బెవ్ ఈ టోటలు ఇన్వల్యూషన్ అండ్ ఎవల్యూషన్ ఒక సైకిల్ అన్నమాట. ఆ సైకిల్ గురించి మనం ఇంకా డీటెయిల్‌గా తర్వాత, తర్వాత, తర్వాత వీడియోలో మాట్లాడుకుంటాము. హ్మ్. ఈ 3 శరీరాలను మటుకు మనకి ప్రతిరోజు మనము ఎక్స్‌పీరియన్స్ అవుతూనే ఉంటాం. మనమైతే ఎక్స్‌పీరియన్స్ అవుతుంటాం. ఎందుకంటే ఒకటేంటంటే భూమిలో ఉండే ఎలిమెంట్స్ ఏవున్నాయో ఆ ఎలిమెంట్స్‌తోనే ఫిజికల్ బాడీ ఏర్పడుతుంది. మళ్ళా భూమిలో ఉండే ఎలిమెంట్స్‌లోకే డిసింటిగ్రేట్ అవుతుంది. మానిఫెస్టేషన్ ప్రాసెస్ ఏమనుకున్నాం మనం? అక్యుములేటింగ్, ఇంటిగ్రేటింగ్ అండ్ ఆర్గనైజింగ్ ప్రాసెస్ అండ్ అసోసియేట్ విత్ ట్రాన్స్‌మ్యూటేషన్. ఇది మానిఫెస్టేషన్ అంటే. సో, మన శరీరం ఉంది. ఫిజికల్ బాడీ అంటే మనకు కనబడే శరీరం. ఈ శరీరం దేని నుండి ఏర్పడింది? వాతావరణంలో ఉండే ఎలిమెంట్స్ నుంచే ఏర్పడింది. ఒక రకంగా చెప్పాలంటే మనం తీసుకున్న ఫుడ్డు పుట్టడం ఇంత 5 అడుగులు 65 కేజీలతో పుట్టలేదు గదా! సో, 2.5, 3 కేజీలతో పుట్టుంటాం. అడుగు లోపలే ఉండుంటాం. ఇంత పెద్ద శరీరం ఏర్పడింది. గ్రోతొచ్చిందే, డెవలప్ అయిందే. దీనికి లోపల అక్యుములేట్ అయిన ఏవైతే మనం అక్యుములేట్ అవుతున్న మాలిక్యూల్స్ ఉన్నాయో కార్బోహైడ్రేట్స్ అనుకోండి, ప్రోటీన్స్ అనుకోండి, ఫ్యాట్ అనుకోండి వీటికి బయాలజీలో పేర్లు చెప్పుకోవచ్చు. ఇంకా రూట్‌గా కెమిస్ట్రీ లెవెల్‌లో మాట్లాడుకుంటే అవి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, ఫాస్ఫరస్, సల్ఫర్ తప్ప ఇంకేం కావు. సో, ఇవన్నీ ఎక్కడి నుంచొచ్చాయి? భూమిలో ఆల్రెడీ ప్రకృతిలో ఉన్నవే. అవే రకరకాల అక్యుములేషన్ అండ్ ఇంటిగ్రేషన్ అండ్ ఆర్గనైజ్ అవుతోంది. దాన్ని మళ్ళా తీసుకొని మళ్ళా నువ్వు డిసింటిగ్రేట్ చేసి మళ్ళా ఇంటిగ్రేట్ చేసుకుంటున్నావు నీ బాడీలో. సో, ఈ ప్రాసెస్ నడుస్తుంది గదా! సో, ఈ ప్రాసెస్‌లో కామన్ థింగ్ ఏమిటయ్యా అంటే ఇంపార్టెంట్ పాయింట్ భూమిలో ఉండే ఎలిమెంట్స్‌తోనే నీకా శరీరం ఏర్పడుతుంది, గ్రో అవుతుంది. మళ్ళా భూమిలోనే వదిలేస్తాం. అంతే కదా! పోయిన తర్వాత తగలెడితే ఏంటి? ఈ భూమిలోక పాతిపెడితే ఏంటి? మొత్తం మీద భూమిలో ఉండే నేచర్‌లో ఉండే ఎలిమెంట్స్‌లోకే చేరిపోతుంది. నేచర్‌లో ఎలిమెంట్ అలా రీసైక్లింగ్ అవుతూ ఉంటుంది. సిమిలర్‌లీ అలాగే భువలో గూడా అంతే. భూలో గూడా సర్టెన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే వాటివి ఏంటి పేర్లు గీర్లు అనేది అప్పుడే మనం అప్పడిస్తాం ప్రస్తుతానికి. ఒక రకంగా చెప్పాలంటే చాలా ఇంపార్టెంట్ కాన్స్టిట్యూయెంట్ పేరు చెప్తే వాసనాస్ అని చెప్పొచ్చు. సో, ఎలాగైతే ఇక్కడ సెల్స్ కన్‌స్ట్రక్ట్ అయ్యి ఫిజికల్ బాడీ ఏర్పడిందో, అక్కడ వాసనాస్ కన్‌స్ట్రక్ట్ అయ్యి ఏర్పడుతుంటుంది. సూక్ష్మ శరీరం. ఇదొక్కటే కాదు ఇంకా కాన్స్టిట్యూషన్ ఉంటాయి. ఎనర్జీ ఉంటుంది. సో, ఎనర్జీ బాడీ అంటారు. దాని యొక్క స్ట్రక్చర్‌ని చెప్పి. దాని స్ట్రక్చర్, దాని నిర్మాణం, దాని ఇది ఆహ్, కొన్ని కొన్ని స్థితుల్లో మెడిటేటివ్ స్టేట్‌లో దర్శించుకున్నవి వాళ్ళు ఏమి ఎక్స్‌పీరియన్స్ అయ్యారో అది వాక్యాల్లో చెప్తే దాన్ని మనం పిక్చర్ కింద మార్చుకుంటాం. మనం చెప్తాం కదా! నాడులు, 32 నాడులు, చక్రాలు, సిద్ధ చక్రం, ఆ చక్రం ఇలాన్ని వీటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా! మనం వింటుంటాం కదా! ఫిజిక్స్‌లో. ఆ! సో, అవన్నీ సూక్ష్మ శరీరపు భాగాల కింద తీసుకోవాలి. సో, ఎనీవే అవి కూడా ఇంచుమించు
ఈ భౌతిక శరీరంలానే ఊహలో ఉండే ఎలిమెంట్స్ ఏర్పడుతుంది. మన ఊహలో ఉండే ఎలిమెంట్స్‌లోకి డిసింటిగ్రేట్ అయిపోతుంది. ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అలాగే ఏదైతే క్యాజువల్ బాడీ సువాలో ఏర్పడుతోందో, అది గూడా సువాలో ఉండే ఎలిమెంట్స్ ఏర్పడుతుంది. సువలోని డిసాల్వ్ అయిపోతుంది. సో, దేర్‌ఫోర్ డెత్ అయిన తర్వాత నీ యొక్క ఫిజికల్ బాడీ డిసాల్వ్ అయింది. స్టిల్ ఆస్ట్రల్ బాడీ ఉంటుంది. అది గుహ రీజియన్‌లో ఉంటుంది. ఉంటుంది పీరియడ్. అలాగే ఆస్ట్రల్ బాడీ డిసాల్వ్ అయిపోతే నీకు క్యాజువల్ బాడీ ఉంటుంది. సో, ఇది మనం తీసే ప్రాసెస్ ఈ ప్రాసెస్. ఇది కంప్లీట్‌గా డిజిటిగ్రేట్ అయి వెళ్ళిపోవటం. సర్వైవ్ కానప్పుడు. బట్ అలా కాకుండా ఈవెను వెన్ నువ్వు ఐడెంటిటీ కోల్పోయినప్పుడు, నీ ఫిజికల్ శరీరం యొక్క స్పృహ, కాన్షియస్‌నెస్, అవేర్‌నెస్ కోల్పోయినప్పుడు ఏం జరుగుతోంది? గ్యాప్ ఈస్ క్రియేటింగ్ ఫ్రమ్ ఫిజికల్ బాడీ అండ్ యాస్ట్రల్ బాడీ అన్నమాట. అలాగే ఇది మనం ఎక్స్‌పీరియన్స్ అవుతాం. ఎప్పుడు నిద్రపోతున్నప్పుడు. మెలుకుతున్నప్పుడు నువ్వు కేవలం నీ ఫిజికల్ బాడీ‌నే ఎక్స్‌పీరియన్స్ అవుతావు. నిద్రపోతున్నప్పుడు కలలో ఎక్స్‌పీరియన్స్ అవుతున్నప్పుడు బాడీ ఉంది గదా నీకు. అక్కడ గూడా ఇంచుమించు అన్నీ జరుగుతున్నాయి. ఏదైతే మెలుకుతున్నప్పుడు జరుగుతుందో అదే స్టోరీ జరుగుతుంది. మెలుకువ అయిన తర్వాత కలంటావు. కల జరుగుతున్నంత సేపు అది నీకు రియలే. ఇప్పుడు నువ్వు ఎక్స్‌పీరియన్స్ అవుతుందేంటి? అది సూక్ష్మ శరీరం అన్నమాట. సో, నెక్స్ట్ అలాగే ఇంకా పైకెళ్ళేప్పటికి డీప్ స్లీప్‌లో నువ్వు ఎక్స్‌పీరియన్స్ అవుతుందేమిటి? ఇంకా కల అయితే కనీసం ఏదో చెప్పగలవు. ఇలా జరిగింది, అలా జరిగిందని. డీప్ స్లీప్‌లో ఏం జరిగిందో తెలీదు. జస్ట్ యూ ఫీల్ వెరీ ప్లెజెంట్ అంతే. చక్కగా నిద్ర పట్టిందని ఫీల్ అవుతావు. ఎనర్జిటిక్‌గా ఫీల్ అవుతావు. ఆ టైంలో నువ్వు ఎక్స్‌పీరియన్స్ అవుతుంది ఏందంటే, ఆ ఎక్స్‌పీరియన్స్ అవుతుందే అది పార్షియల్ బాడీతో అన్నమాట. సో, రేపు